జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన యాంకర్ రష్మి గౌతమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా ఆమె టీవీ షోలలో పెద్దగా కనిపించకపోవడంతో పాటు సినిమాలు కూడా చేయడం లేదు. వివరాల్లోకి వెళ్తే రష్మి గౌతమ్ ఈ మధ్య తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. కొద్ది రోజుల ముందు భుజం గాయంతో ఆసుపత్రి పాలైన ఆమె తాజాగా మరోసారి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని స్వయంగా రష్మి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను ఆమె షేర్ చేయడంతో ఈ విషయం వైరల్గా మారింది. గత కొంతకాలంగా తాను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి ఆమె చెప్పుకొచ్చారు. దాదాపు జనవరి నుండి తనకు నిరంతరంగా రక్తస్రావం అవుతోందని, భుజాలు కూడా తీవ్రంగా నొప్పిగా ఉన్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధను భరించలేకపోతున్నందువల్లే కొన్నాళ్లు టీవీ షోలకు విరామం తీసుకున్నానని ఆమె తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించే డాక్టర్ ఎవరూ తనకు అర్థం కావడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మార్చి 20 వరకు ఎలాగోలా మేనేజ్ చేశానని, ఆ తర్వాత తన వల్ల కాకపోవడంతోనే ఆసుపత్రిలో చేరానని, ఉన్నట్టుండి విపరీతమైన రక్తస్రావం మరియు బాడీ పెయిన్స్ ఎక్కువ కావడంతో అర్థం కాక తలకిందులవుతోందని ఆమె తన పోస్ట్లో పేర్కొన్నారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఏప్రిల్ 18న తనకు ఆపరేషన్ జరిగిందని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని రష్మి తెలిపారు. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.